హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిద్ధు బ్లాగ్స్. ఈరోజైతే మనం తిరుమలకి వెళ్తున్నాం. అది ఎట్టో కాదు, నా మొహం చూసారా ఎంత బాధగా ఉన్నానో. మెట్లయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే ఎంట్రన్స్ అయితే చూస్తున్నారు కదా, ఇదైతే కార్లు బస్సులు అవి అయితే వెళ్ళడానికి. అవన్నీ కార్లు బస్సులు. మనం వెళ్ళాలంటే ఇట్లా లెఫ్ట్ సైడ్ తిరిగి స్ట్రైట్ కొద్దిగా ముందుకు వెళ్ళామంటే ముందర చూపిస్తాను చూడండి. ఇప్పుడైతే అటు నుంచి లెఫ్ట్ తిరుక్కుంటే కొద్దిగా ముందుకు వస్తే ఇక్కడైతే మీకు ఇది కనిపిస్తుంది కదా, ఆ టన్నల్ లోపల నుంచి పోతే ఫస్ట్ మెట్టు దారి అయితే వస్తుంది. ఇప్పుడైతే పదండి లోపలికి. ఇప్పుడైతే కొద్దిగా జనాలు అయితే మామూలుగా అయితే లేరు. మీరు రావాలంటే తిరుమలకి రావాలంటే విఐపి టికెట్స్ అయితే తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఇక్కడ ఇది ఫ్రీ దర్శనము. ఎస్ఎస్సి డిఫెన్స్ వాళ్ళు అయితే చాలామంది అయితే ఉంటారు ఈ దర్శనానికి. ఒకవేళ మీరు మెట్లు ఎక్కాలంటే అలిపిరి మెట్లు కన్నా శ్రీవారి పాదాల మెట్లు ఎక్కండి. ఎందుకంటే శ్రీవారి పాదాల మెట్లు కదా చాలా తక్కువ మంది ఎక్కుతారు, తక్కువ మెట్లు అలా. కానీ దూరం అనేసి తిరుపతికి చాలామంది ఎక్కువ వెళ్ళరు ఆడికి. అందుకనేసి ఇప్పుడైతే ఫస్ట్ మెట్టు కాడికి అయితే వచ్చాము, చూశారు కదా. ఇప్పుడైతే ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తారు అందరూ. మేము కూడా కొబ్బరికాయ కొట్టాము. కొబ్బరికాయ కొట్టి వీడియో తీస్తున్నాను. చాలామంది ఉన్నారు. నేనైతే ఇట్లా ముక్కున్నాను మెట్టు కర్పూరం పెడతాను అనేసి, కానీ ఆల్రెడీ నేను పెట్టేసినాను. వేరే వాళ్ళు ఆడే ఆ కర్పూరాల లోపలనే పెట్టుకుంటున్నారు. చూశారు కదా, ఆ అబ్బాయి నేను పెట్టిన కర్పూరాలలో పెట్టుకుంటున్నాడు. కొద్దిగా ఇలా ముందుకు వస్తే దేవుళ్ళు అయితే కనిపిస్తారు. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే ఇక్కడైతే దేవుడు కనిపిస్తాడు. ఈయన వెంకటేశ్వర స్వామి మొదటి అవతారం. ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ బుద్ధుడు బొమ్మలాగుంది, కానీ నాకే దేవుడో నాకు కూడా సరిగ్గా తెలీదు. అలా కొద్దిగా లోపలికి వస్తే ఇక్కడైతే మోక్ష అవతారం అని ఏదో అంటా ఉన్నారు, ఏమో నాకు తెలీదు. ఆడైతే ఇది పునుకొని దర్శనం చేసుకుంటే పునుకొని దండం పెట్టుకొని వెళ్ళాలి అంట చాలామంది. ఆడ తక్కువ మంది అయితే వెళ్తారు. మీరు వెళ్ళేటప్పుడు ఇక్కడ అయితే ఒక దేవుడు ఉంటాడు, ఆ దేవుడిని దర్శించుకొని అయితే వెళ్ళండి. ఎందుకంటే ఆ దేవుడు దర్శనం చేసుకుంటే బాగుంటుంది అంటే. ఇప్పుడైతే నేను మా డాడీ అయితే ఆడ ఉన్నాం చూడండి. ఇప్పుడైతే మెట్టు కర్పూరం ముట్టిస్తున్నాం మేమైతే. చూసారు కదా, నేనైతే ఆడ కనిపిస్తున్నాను కదా, నేనైతే కర్పూరం మెట్టు ముట్టించుకుంటా ఏడు దాకా ఫస్ట్ గోపురం దాకా అయితే వచ్చాను. ఫస్ట్ గోపురం పేరు అయితే నాకు తెలియదు. ఇప్పుడైతే గోపురం లోపలకైతే వెళ్తున్నాము. చూడండి, పెద్ద గోపురము, చాలా పెద్దది. ఇది నేను చూశాను చాలా గోపురాలు, ఇంత పెద్ద గోపురం అయితే ఎప్పుడు చూడలేదు. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్తున్నాం చూడండి. ఇప్పుడైతే గోపురం చూపిస్తా చూడండి, పెద్ద గోపురము, చాలా పెద్దది. ఇది మన తిరుపతిలో నుంచి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్దాం పదండి. గోపురం దాటుకొని ఇలా వస్తే వెంకటేశ్వర స్వామి రెండో అవతారం అయితే కనిపిస్తుంది. ఇది నరసింహ అవతారం, వెంకటేశ్వర స్వామిది నరసింహ అవతారం అయితే చూశారు కదా. ఇప్పుడైతే చెక్కింగ్ అయితే జరుగుతుంది, చిన్న చెక్కింగ్ ఏం లేదు. మీరు కత్తులు కటార్లు అట్లా తీసుకొని పోకుండా చెక్కింగ్ అయితే చేస్తారు. ఇప్పుడైతే మీరు ఇక్కడ అందరూ మోకాళ్ళు ఎందుకు పెడుతున్నారు అనుకోబడుతున్నారు పాకండి. ఇక్కడ తిరుమలకి ఎక్కే ముందు ఇక్కడ మోకాళ్ళు కానీ ఆనిస్తే మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళే ఆనించండి, లేకపోతే ఆనించకండి. మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు ఆనిస్తే చిన్న పిల్లకాయలు కానీ పెద్ద పిల్లకాయలు కానీ ఎక్కేటప్పుడు మెట్లు ఈజీగా ఎక్కగలుగుతారు. చూడండి చాలామంది. నేనైతే తిరుమలకి వచ్చేటప్పుడు దేవుడికి మెట్టు కర్పూరం పెట్టుకొని ముట్టించుకుంటూ వస్తానని ముక్కినాను. అందుకే నేను కర్పూరాలు ముట్టించుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే వేరే వాళ్ళు ముట్టించినారు, వాళ్ళు పక్కనే పెట్టుకొని ముట్టించుకుంటూ వస్తున్నాను. చూసారు కదా, ఇప్పుడైతే పైకి వెళ్తున్నాము. మెట్లు అయితే చూస్తుంటే బాగున్నాయి. మెట్లు ఎక్కిన కొద్దిగా పైకి వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తాడు. మళ్ళీ రెండోసారి దర్శనం అయితే చేసుకోం బాండి, బొట్టు కూడా పెట్టుకోబోటే సరేనా. ఇప్పుడైతే మనం దగ్గర 100 మెట్లు అయితే ఎక్కేసినాము. ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. ఇంకా 3450 మెట్లు అయితే ఉండాలి, ఇంకా ఎక్కాలి మనము మెట్లు. ఇప్పుడైతే ఎక్కదాం పదండి. మళ్ళీ ఇలా ఒకరో పైకి వస్తే పక్కన వినాయక స్వామి అయితే ఉంటాడు. వచ్చిన వాళ్ళంతా దండం పెట్టుకొని అయితే వెళ్ళండి. ఇట్లా ఒకరో ముందుకు పోతానే ఒక అంగడి అయితే ఉన్నింది. అంగడి లెఫ్ట్ సైడ్ చూసి జింకలు, ఫుల్గా జింకలు అయితే ఉన్నాయి. చూడండి జింకల్ని.
ఇలా ఒక రవ్వ పైకి వస్తే లెఫ్ట్ సైడ్ చూస్తే ఒక దేవుడు అయితే కనిపిస్తాడు. ఆ దేవుడి పేరు అయితే ఏమో నాకు తెలియదు. ఇప్పుడైతే చూడండి దేవుడిని నేను కూడా దర్శనం చేసుకోండి. నేను కూడా పోయిన దేవుడి దగ్గరికి. ఇప్పుడైతే నేను పోయి చూపిస్తాను చూడండి. ఆ దేవుడు అయితే అందరూ వెళ్ళిపోయినాకైతే వెళ్ళాను నేను. నాకు భయం వచ్చేసింది అందుకనేసి. దేవుడు చూస్తుంటే వెంకటేశ్వర స్వామి లాగానే ఉన్నాడు. అందుకని నేను వెంకటేశ్వర స్వామి అవుతారేమో అనుకున్నా. ఒకరో ముందుకు వస్తానే రెండవ గోపురం అయితే వస్తుంది. రెండో గోపురం ఇప్పుడైతే వెళ్దాం పదండి. ఇప్పుడైతే చూస్తున్నారు కదా, నేను మెట్టు దీపం పెట్టుకొని వస్తున్నాను కదా. చూడండి, నేను మెట్టు అయితే దీపం అయితే పెట్టుకొని వస్తున్నాను. చెమటలు అయితే కారిపోతున్నాయి గైస్. చెమటలు అయితే విపరీతము వేడిగా ఉంది. ఫ్యాన్లు అయితే లేనే లేవు. రేకుల కింద ఒకటే ఉడుకు గైస్. దీపం పెడుతుంటే ఆడ పెట్టేటప్పుడు చెయ్యి కూడా కాలిపోతాను గైస్. నాకు చెయ్యి కాలిపోతుంది. క్యాండిల్ ముట్టించేటప్పుడు క్యాండిల్ కారిపోతాను చెయ్యి మీద. ఏం చేసేది గైస్, దేవుడికి అయితే చేయాల్సిందే. మనం ఏం చేయనా సరే ఏం చేయకూడదు, బాధపడకూడదు. అంత దేవుడు మాయ. ఇప్పుడైతే చూడండి, ఇప్పుడైతే మళ్ళీ వెళ్దాం పదండి పైకి. ఇప్పుడు నేను ఎన్ని మెట్లు ఎక్కినానో నాకే తెలియడం లేదు గైస్. ఇప్పుడైతే నేను 500 మెట్లు అయితే ఎక్కినాం అనుకుంటున్నాను. నేనైతే కాలు నొప్పులు అయితే వస్తున్నాయి. చూసారు కదా, అందరూ చాలామంది ఎక్కుతున్నారు, చాలా ఫాస్ట్గా ఎక్కుతున్నారు. మనం కూడా ఇప్పుడు పోయేసి ఎక్కదాం పదండి. గైస్, మీకు ఒకటి చెప్పడం మర్చిపోయినాను. ఇప్పుడైతే మెట్లు ఎక్కే దావులో తిరుమలలో ఏమేమి జంతువులు అయితే కనిపించినాయో అవన్నీ ఒక వీడియోగా అయితే మీకైతే స్క్రీన్ మీద అయితే వేస్తాను. ఇప్పుడైతే జంతువులు ఏమేమి కనిపించినాయి కొండ మీద చూడండి. జంతువుల్ని చూసారు కదా ఎలా ఉన్నాయో, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. ఇవి జంతువులన్నీ మేము మెట్లు ఎక్కిన దావులో ఏడాడైతే కనిపించినాయో అవన్నీ అయితే. ఇప్పుడైతే జంతువులు ఎలా ఉన్నాయో మీరైతే నాకు కామెంట్ చేయండి. మనకైతే వరాహ స్వామి అయితే కనిపించినాడు. వరాహ దేవుడు అంటే నాకు కూడా సరిగ్గా తెలీదు. ఆ దేవుడు కూడా ఇక్కడ కొండ మీద మెట్లు ఎక్కారు అని అంటూ ఉంటారు. దగ్గర మనం అయితే గాలి గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము. చూస్తున్నారు కదా, నా పైన గాలి గోపురం అయితే ఉంది, నా వెనకాల గాలి గోపురం వచ్చింది. గైస్, ఇప్పుడైతే కొద్దిగా వీడియో సరిగ్గా రావడం లేదు, అంటే పూర్తిగా సరిగ్గా రాదు, కొద్దిగానే. ఇప్పుడు మీరు చూసారు కదా అలా. ఇప్పుడు కొద్దిగా హైట్ వచ్చినాక లెఫ్ట్ సైడ్ అయితే రైట్ సైడ్ అయితే మూడోసారి ఆంజనేయ స్వామి అయితే కనిపిస్తాడు. చూసి దర్శనం అయితే చేసుకొని పోండి, సరేనా?
ఇప్పుడైతే చాలా వరకు మెట్లు అయితే ఎక్కేసినాము. ఇప్పుడైతే ఆంజనేయ స్వామి వస్తాడు గుడి. ఆంజనేయ స్వామి దగ్గర 1000 అడుగులు ఉంటాడు. ఆంజనేయ స్వామి 1000 అడుగులు ఉంటాడు. చూడండి, చాలా పెద్ద ఆంజనేయ స్వామి. దీపం పెట్టి దేవుడికి అయితే దండం పెట్టుకోవాలి. ఇక్కడ అందరూ అలానే చేస్తున్నారు. లోపలికి పోదాం రండి. లోపలికి పోతే గంట అయితే కొట్టాలి. లోపలికి పోవాలంటే గంట కొట్టి లోపలికి పోతే చూడండి, దేవుడు అయితే దర్శనం చేసుకోండి. ఇక్కడైతే మీరు కనిపిస్తున్నారు కదా, ఉయ్యాలా కడుతున్నారు. అవి ఎందుకంటే ఇప్పుడైతే పెళ్ళైన వాళ్ళకి పిల్లలు పుట్టకపోతే అడిగొచ్చి ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారు అనేసి పెద్దోళ్ళు చెప్తూ ఉంటారు. అందుకే చాలామంది కొట్టారు. చూసారు కదా, ఉయ్యాలు అన్నీ ఉయ్యాలే. చాలా వరకు ఉయ్యాలు అయితే ఉన్నాయి ఈడ. చూసారు కదా, ఇదే ఇప్పుడైతే దగ్గర మనము 2000 మెట్లు అయితే ఎక్కుంటాము. ఈడ అయితే మీకైతే కనిపిస్తుంది కదా, తిరుమలలో ఏడాడ చూడాలి తిరగాలనుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చి టికెట్ తీసుకుంటే ఏడైనా పోవచ్చు. ఇప్పుడైతే నడుస్తపోతున్నాం. ఇప్పుడైతే దగ్గర మనం మోకాళ్ళ పర్వతం దగ్గరికి అయితే వచ్చాము. దీన్ని చాలామంది మోకాళ్ళ మెట్లు అని కూడా అంటారు. ఇక్కడ మోకాలతో చాలామంది మెట్లు అయితే ఎక్కుతుంటారు. ఇది మోకాలతో ఎక్కినా సరే చాలామందికి మోకాలతో ఎక్కినట్టే ఉండదన్నమాట. చూసారు కదా, చాలామంది ముందర చూస్తున్నారు కదా, మోకాలతో అయితే ఎక్కుతున్నారు. ఇక్కడైతే చూడండి మోకాలతో ఎక్కుతున్నారు. మోకాల మెట్లు ఎక్కినాక సగం పైకి వస్తే ఇక్కడైతే గుడి అయితే కనిపిస్తుంది. ఆంజనేయ స్వామి గుడి. ఆంజనేయ స్వామి కూడా మోకాలతో ఎక్కినారనేసి, ఈడ మోకాలతో ఎక్కి ఈడ కూర్చున్నాడు అనేసి ఇక్కడైతే గుడి కట్టారు. చూసారు కదా. ఇప్పుడైతే దాదాపు మనము తిరుమల కొండ మెట్లు అయితే ఎక్కేసాము. ఇదే లాస్ట్ మెట్టు. వచ్చిన వాళ్ళు ఈడ కర్పూరాలు ముట్టించేసి వెళ్తూ ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్వరలో ఇంకొక వీడియోలో వస్తాయి. బాయ్ బాయ్.